ఓపో వాళ్ళు అయితే ఓపో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్ అయితే రివ్యూ అయితే చేద్దాం. మెయిన్ కెమెరాని హైలైట్ చేస్తారు. మెయిన్ కెమెరా అయితే దీంట్లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తారు. అదైతే 1 ఇంచ్ ఉంటుందని చెప్తారు. సెన్సార్ సైజ్ వచ్చేసి మీకైతే ఇంకా 200 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 మెగాపిక్సెల్ 10x టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఇంకొకటి 3.2 mm సెన్సార్ కలర్ సెన్సార్ అయితే ఇచ్చిల్లని చెప్తారు. ఫ్రంట్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. దీనిలో 3x ఆప్టికల్ జూమ్ చేసి మీరు అయితే ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంక ఇదే వాళ్ళు ఫస్ట్ ఫోన్ 10x ఆప్టికల్ తెచ్చింది. 20x లో కూడా మీరు అయితే ఫోటోలు తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు అయితే ఎట్లా దాని ఫోటోస్ అయితే 20x లోనే అయితే దీంట్లో మోనో ఇమేజ్ సెన్సార్ అయితే ఉండదని చెప్తారు. దానివల్ల మీకు అయితే బెటర్ ఫోటోస్ అయితే వస్తాయి. ఇంకా ఇమేజ్ క్వాలిటీలో మీకు అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు. కొన్ని కెమెరా సంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసా. ఇంకా మీరు అయితే 4K 60fps లో కూడా వీడియోని అయితే రికార్డింగ్ చేయొచ్చు. ఈ 8K 30fps లో కూడా మీరు వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 4K 120fps లో కూడా వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 4K 120fps లో మీరు అయితే లాగ్ వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. జూమ్ అయితే వీళ్ళైతే 100x జూమ్ దానికి ఇచ్చి వీళ్ళైతే చూసుకోవచ్చు. ఎంత జూమ్ చేసినా మీకు అయితే డీటెయిల్స్ అయితే ఖరాబ్ అయితే కావు. అంత మంచి డీటెయిల్స్ అయితే వస్తాయి జూమ్ చేసిన. ఫోన్ బాక్స్ వచ్చేసి మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఇది రివ్యూ యూనిట్ కాబట్టి కొంచెం పెద్ద బాక్స్ ఇచ్చిళ్ళు. 100W చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. Type-A to Type-C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు బాక్స్ లో. ఇంకా కేస్ అయితే ఇచ్చిళ్ళు. కేస్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. 2 కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. మీకైతే పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే కిందనైతే మీకైతే సిమ్ ట్రే అయితే ఇచ్చిళ్ళు. 2 మైక్లు అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి USB 3.2 Gen 1 పోర్ట్ ఇచ్చిళ్ళు. స్పీకర్ డ్రిల్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా మీకు ఇట్లా ఐఫోన్లో ఇచ్చినట్టు ఇట్లా కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే తీసుకోవచ్చు దీంతో. ఇంకా పవర్ బటన్, వాల్యూమ్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. పైన కూడా మీకు స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చిళ్ళు. ఇంకోటి 2 స్నాప్ కీ అని ఒకటి ఇచ్చిళ్ళు. ఇంకా దీని వెయిట్ వచ్చేసి మీకు అయితే 236 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నట్టు కార్నింగ్ విక్టర్స్ ప్రొడక్ట్ ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే బ్యాక్ సైడ్ మీకు వేగాన్ లెదర్ అయితే ఇచ్చిళ్ళు. వేగాన్ లెదర్ అయితే మీకు లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఫోన్ అయితే హ్యాండ్ ఫీల్ అయితే మీకు అయితే ప్రీమియం అయితే ఉంటుంది. ఫోన్ అయితే 12GB 512GB బేస్ మోడల్ అయితే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే 7050 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 41 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. BGM అయితే మీకు అయితే 120fps లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. COD మెంబర్ అయితే 144fps లో హ్యాండిల్ అయితే చేస్తుంది. జంక్షన్ ఇంపాక్ట్ అయితే 60fps లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. యావరేజ్ గా మీకు అయితే 41 degrees అయితే వచ్చింది టెంపరేచర్ అయితే. గేమ్స్ కూడా మీరు అయితే ఆడుకోవచ్చు ఈ ఫోన్ లో. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 6.82 inches 2K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. 3600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 1800 nits HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బెజల్స్ కూడా చాలా తక్కువనైతే ఉన్నాయి ఈ ఫోన్లో. మీకు అయితే 144 hours రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకు అయితే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫోన్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది స్క్రీన్ పైన అయితే వీడియో శాంపుల్ వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీంట్లో స్పీకర్స్ వచ్చేసి మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఈ ఫోన్లో. హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిళ్ళు. హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. గేమ్స్ కూడా మీరు అయితే ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు. పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. స్నాప్డ్రాగన్ USB Gen 2 పోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. కాబట్టి మీరు అయితే ఫైల్స్ అయితే తొందరగా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. OS UI గురించి అయితే మాట్లాడుకున్నాం. మనం అయితే కలర్ 60 రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి. మీకు అయితే డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే. ఓపో AI ఉంటుంది, AI ఫీచర్ ఉంటుంది, మైండ్ స్పేస్ ఉంటుంది, మైండ్ పైలట్ ఉంటుంది, AI రికార్డింగ్ ఉంటుంది. ఇంకా షేర్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఎయిర్ డ్రాప్ తోటి మీద అయితే ఫైల్స్ అయితే ఇట్లా సేమ్ ఐఫోన్ ఎట్లా షేర్ చేసిలో దీంట్లో కూడా అట్లా మీరు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అయితే క్విక్ గేన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉన్నది. డ్యూయల్ 4G ఉన్నది, Wi-Fi 7 ఉన్నది, Bluetooth 6 ఉన్నది, NFC సపోర్ట్ ఉన్నది, eSIM సపోర్ట్ ఉన్నది, IR బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకు అయితే ఆండ్రాయిడ్ 16 రన్ అవుతుంది. ఇంకా 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తారు. ఇంకా నీళ్ళలో ముంచిన ఈ ఫోన్కి అయితే ఏమైతే కాదు, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఇవైతే 2 ఫోన్స్ అయితే లాంచ్ అయితే ఇస్తారు ఓపో వాళ్ళు అయితే. ఇవన్నీ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని ఎప్పుడు లాంచ్ అయితే మొత్తం స్క్రీన్ పైన వేసినా ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చింది అయితే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.